ఇండియాని చూసి అమెరికా భయపడుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి 3, 2026న భారత్ అమెరికాకి ఒక ట్రేడ్ డీల్ జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధాని మోడీ మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ తర్వాత భారత్ వస్తువులపై అమెరికా విధించే టారిఫ్ 26% నుండి 18%, అలాగే మరికొన్ని రంగాల్లో అయితే 50% నుండి 18% కి తగ్గించారు. దీనివల్ల టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్, ఐటీ సేవలు డెవలప్ అవుతాయి. ఇదే టైంలో భారత్ అమెరికా నుండి $500 బిలియన్ విలువైన పెట్రోలియం, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం అంత సులభంగా రాలేదు. గత 6 నెలలుగా మనం చూసుకుంటే భారత్ అమెరికా మధ్య రిలేషన్ అంత పర్ఫెక్ట్ గా లేదు. 2025 మేలో ట్రంప్ పాకిస్తాన్ వివాదంలో వేలు పెట్టి యుద్ధం నేనే ఆపానని చెప్పడం అండ్ రష్యా ఆయిల్ కొనుగోలుపై భారత్ పై ఎక్స్ట్రా టారిఫ్ వేయడం వల్ల ఇంకొంచెం గ్యాప్ పెరిగింది. కానీ ఇక్కడే ఇండియా చాలా తెలివిగా వ్యవహరించింది. జనవరి 27, 2026 భారత్ యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో అమెరికాకు ఇండియా మార్కెట్ చేజారిపోతుందేమో అన్న భయం మొదలైంది. నిజానికి ఇండియా యూరోపియన్ యూనియన్ వైపు ఎక్కువ దృష్టి పెడుతుందని అనుమానం అమెరికాకు ముందే ఉంది. అందుకే 2025 సెప్టెంబర్ నుండి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ వాషింగ్టన్ లో సెనేటరీ మార్కో రూబియోతో రహస్య చర్చలు జరిపారు. అప్పుడే ఈ డీల్ ఫైనల్ అయింది, బట్ కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అమెరికాకు ఉన్న భయం నిజమైంది. దాంతో ఆ డీల్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. పైగా ఫిబ్రవరి 3 జైశంకర్ అమెరికా క్రిటికల్ మినరల్ సదస్సుకు వెళ్లిన రోజే ఈ డీల్ ప్రకటించడం ప్రపంచ దృష్టంతా భారత్ పై పడింది. కొంచెం లేట్ అయినా ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పాలి. అయితే రష్యా ఆయిల్ నిలిపివేత మరియు భారత్ ట్యాక్స్ జీరోకు తగ్గించడం వంటి విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు ఇంటర్నేషనల్ మీడియా మాత్రం ఇది అన్ని వివరాలు ఫైనల్ అయిన డీల్ కాదు, ముందుగా ఒప్పుకున్న ఒక బేసిక్ ప్లాన్ మాత్రమే అని చెబుతోంది. కానీ ఇంటర్నేషనల్ డీల్స్ సాధారణంగా స్టెప్ బై స్టెప్ అమలవుతాయి. ఈ డీల్ వల్ల ఇండియా నుంచి ఎగుమతులు ఎక్కువ అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ మరింత బలపడుతుంది, చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు కొత్త అవకాశాలు వస్తాయి. వీటి వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. అలాగే బిఎన్పి పారిబాస్ బ్యాంక్ అంచనా ప్రకారం ఈ డీల్ వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 లో ఇండియా జీడిపి 0.2% ఎక్స్ట్రా డెవలప్ అవుతుందని చెబుతోంది. అమెరికాలో డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్పేస్ డెవలప్ అయితే ఇండియాలో ఈ లాభాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ మరియు యుఎస్ లాంటి 2 శక్తివంతమైన దేశాలతో ఒకే వారంలో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం ప్రపంచానికి భారత్ స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిందే. ఈ డీల్ కోసం ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. వచ్చాక ఫుల్ అనాలిసిస్ చేద్దాం. కానీ క్లిష్ట సమయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ రష్యా ఆయిల్ మరియు వ్యవసాయ రంగం వంటి సున్నితమైన విషయాల్లో కొంచెం ఆలోచించి అడుగులు వేస్తూ EU ఒప్పందాన్ని తెలివిగా ఉపయోగించుకొని అమెరికాతో ఈ డీల్ చేసుకోవడం ఇండియా గొప్పతనమనే చెప్పాలి. ఫుల్ డీటెయిల్స్ వచ్చాక ఫ్యూచర్ లో ఈ డీల్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, భారత్ ఇప్పుడు ప్రపంచంలో తన స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.